మనశంకర వరప్రసాద్ మెగాస్టార్ ఫ్యాన్స్ అంతా వేయి కళతో ఎదురు చూస్తున్న సినిమా ఇది. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పుడు వస్తున్న వార్త ఏంటి అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక సర్జరీ జరిగింది అని. ఎస్, ఇందులో నిజం ఎంతుంది? అయితే మూవీ షూటింగ్ టైంలో కూడా ఆయన ఇబ్బందులు పడ్డారని, ప్రమోషన్స్కి వస్తే రావచ్చు అన్న వార్తలు, లేకపోతే రాకపోవచ్చు అన్న వార్తలు కూడా కొన్ని చెక్కలు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతుంది అన్న విషయాల గురించి రోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. నిజంగానే ఇది మెగాస్టార్ ఫ్యాన్స్కి హార్ట్ బ్రేక్ అయ్యే ఒక వార్త అని చెప్పచ్చు. బికాజ్ ఎందుకంటే మెగాస్టార్ గారికి ఒక సర్జరీ అయ్యిందని. అసలు ఏం సర్జరీ అయింది సార్? ఆయన నిజంగానే సర్జరీతో అంత బాధపడుతున్నారా? మరి ప్రమోషన్స్కి రాగలరా? సరే, హీరోలకు ఇట్లా సెలబ్రిటీ హోదా ఉన్న హీరోలకు ఇంకెక్కువ కొన్ని వార్తలు గోప్యంగానే ఉంచుతారు. జనరల్గా ఏంటంటే అది పెద్ద ఆయన వ్యక్తిగత విషయాల్లో అంటే అంశాలైనటువంటి పెళ్లి కానీ, ఆపరేషన్లు కానీ, హెల్త్ చెకప్లు కానీ, ఫ్యామిలీలో చిన్న చిన్న ఫంక్షన్స్ ఇవన్నీ కూడా కొంచెం సీక్రెట్గానే ఉండాలి కూడా. కాకపోతే ఆయనకు సెలబ్రిటీ హోదా ఉంటుంది, మెగాస్టార్ లాంటి వాళ్ళు కాబట్టి ప్రతిదీ కూడా అంటే వాళ్ళు దగ్గిన తుమ్మినా కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. ఏదో జరిగింది, ఏదో జరుగుతుంది, ఏదో జరగాలి. ఈ చర్చ ఎప్పుడు కూడా అభిమానులు ఉంటూనే ఉంటుంది. చర్చ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇక చిరంజీవి గారికి ముఖ్యంగా చిరంజీవి గారి విషయంలో జరిగేటటువంటి ఏంటంటే ఆ హెల్త్ విషయంలో ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. కాలుకి ఏదో ఆపరేషన్ అయినట్టు ఈ మనశంకర వరప్రసాద్ చిత్రం తాలూకు ప్రమోషన్కి వస్తాడా రాడా ఒక ప్రశ్న ఇప్పుడు. అది అంటే ఇక్కడ ఆపరేషన్ అవ్వడం అనేది వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు అనేది విషయం. అంటే చిన్న సర్జరీ చిన్న విషయమే కాబట్టి దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే అభిమానులు ఏమనుకుంటారంటే సర్జరీ అయింది కాబట్టి తాను ప్రమోషన్కి వస్తాడో రాడో. సినిమాకి ప్రమోషన్ అనేది ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎట్లా అంటే మనం సామెత ఉంటుంది, నన్నేసి చూడని ఉప్పు అంటుంది. సినిమా వల్ల ఏంటంటే సినిమా తీసి చూడు అదంతా ఒక ఎత్తు, కానీ సినిమాని ప్రజెంట్ చేయడం అనేది, పబ్లిసిటీ చేయడం అనేది, బజ్ క్రియేట్ చేయడం అనేది పెద్ద సమస్య. సినిమా కంటెంట్ల విషయం లేకుండా లేదు, కానీ ఈ ప్రమోషన్లో కంటెంట్ లేకపోతే మాత్రం ఎంత పెద్ద సినిమా అయినా తుస్సు అనే రోజులు వచ్చాయి. గతంలో హీరోలు అంతగా సినిమా ప్రమోషన్ లేదు. ఒకప్పుడు ఉన్నా కూడా చివరికి కూడా 100 days ఫంక్షన్కి, ఆ 50 days 25 days ఫంక్షన్కు, సక్సెస్ మీట్లకు కూడా కొంతమంది హీరోలు చాలా దూరంగా ఉండేవాళ్ళు. అట్లాంటి దాంట్లో వెంకటేష్ బాబు గారు తీసుకున్న, నాగార్జున గారు తీసుకున్న, సహజంగా వాళ్ళ సినిమా ఈవెంట్కి అటెండ్ అవ్వడం చాలా అరుదు. సినిమా చేసాం, మా వంతు కర్తం అయిపోయింది, తర్వాత ముచ్చట మర్చిపోవాలి, ఈ టైప్లో ఏదో వాళ్ళ ఆలోచన ధోరణి ఉండే. కానీ అట్లాంటి వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఆ సినిమా ప్రమోషన్కి ఖచ్చితంగా వస్తున్నారు, చేసుకుంటున్నారు, చేయాల్సిందే. దానికి కూడా ఒక స్లాట్ ఆఫ్ కండిషన్ అంటే సినిమాకు ముందే హీరోలని మీరు సినిమా ప్రమోషన్కి అటెండ్ అవ్వాల్సిందే అనే క్లాజ్ని కూడా మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో అంత అవసరం ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా సినిమా రిలీజ్ కాగానే మనం చూస్తూనే ఉంటాం. ఆ సినిమా మెయిన్ హీరోలు కానీ డైరెక్టర్ టెక్నీషియన్తో కలుపుకొని ఒక చిట్ చాట్ ప్రోగ్రామ్ చేయడం, లేదా ఆల్రెడీ పాపులర్ ఉన్నటువంటి షోలో వెళ్ళి వీళ్ళు పార్టిసిపేట్ ఆ టీం అంతా వెళ్ళడం, సినిమాకి కావాల్సిన బజ్ క్రియేట్ చేయడము, లేదా ఒక ఇంట్రెస్టిని కలిగించడం. అంటే వాళ్ళను నా పాట కానీ లేదా క్యారెక్టర్ కానీ, ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు కూడా ప్రమోట్ చేయడం మనం చూస్తూ ఉంటాం. సో ఇంత ప్రక్రియ ఉంది కాబట్టి చీర ఆపరేషన్ అయింది కాబట్టి రాడేమో అన్నట్టుగా అనుకుంటున్నారు. కానీ బహుశా నాకైతే అంచనా ప్రకారం అయితే చిరంజీవి గారు ఒకవేళ ఆపరేషన్ అయిన మాట నిజమైనప్పటికీ కూడా రావడం, అటెండ్ అవ్వడం, కనపడడం, ఆ మీటింగ్లో ఆయన వంతు కార్యక్రమంలో ఆయన ఏదైనా మాట్లాడి మంచి సందేశం ఇచ్చి సినిమాని నిలబెట్టుకునే క్రమంలో అయితే ఉంటాడు. ఎందుకంటే ఇది ఆల్రెడీ మంచి పేరు తెచ్చుకున్నటువంటి క్రేజ్, అంటే బజ్ క్రియేట్ అయినట్టు సినిమా. ఎందుకంటే చాలా కాలం తర్వాత అంటే సీరియస్నెస్, ఫ్యాక్షన్ సినిమాలు ఎక్కువ చేసిన చిరంజీవి గారు గతంలో ఘరానా మొగుడు లాంటి సినిమాలు చూసుకున్న, అల్లుడా మజాక చిత్రాలు తీసుకున్నప్పుడు కామెడీ ట్రాక్ ఎక్కువ ఉండేది. దాంట్లో ఫన్నీ సన్నివేశాలు, సెటైరికల్ డైలాగ్స్. ఇప్పుడు ఆ తరహా కనపడుతుంది ఈ సినిమాలో అని చెప్పేసి అంటూ ఉన్నారు. మన సినిమా రిలీజ్ అయితే తెలుస్తుంది. అంటే ఒక కామెడీ పంచ్, అంటే స్పాంటోనియస్గా పండుతుంది. ఎప్పుడు కామెడీ కూడా వాంటింగ్లీ కాకుండా స్పాంటోనియస్గా వచ్చే కామెడీ. ఎందుకని బ్రహ్మానంద్ గారి కానీ, సప్తగిరి లాంటి వారి కామెడీ ట్రాక్ బాగా పండుతుంది. ఎందుకు వెన్నెల కిషోర్ కూడా ఆ స్పాంటోనియస్ డైలాగ్ చెప్తూ ఉంటారు. సో చిరంజీవి గారికి మళ్ళీ ఘరానా మొగుడు తర్వాత ఆ కామెడీ ఫ్లేవర్ ఈ సినిమాల్లో ఉంది అని చెప్పి కూడా మనం చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాంతోపాటు ఇతను కూడా ప్రమోషన్లో పార్టిసిపేట్ చేస్తే సినిమా ఈ సంక్రాంతి సినిమాల్లో సక్సెస్ఫుల్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందేమో అని అంచనా. అయితే ఆయనకి ఆపరేషన్ అవ్వడం వల్లే షూటింగ్ కూడా ఎంత బాధ ఉన్నా సరే దాన్ని అంతా కూడా అనగదక్కుని సరే షూటింగ్ కంప్లీట్ చేయాలి, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని షూటింగ్కి అటెండ్ అయ్యారంట చిరంజీవి గారు. అన్ని వార్తలు కూడా వస్తున్నాయి. సో మరి అయితే ఈ యొక్క పెయిన్ అనేది సినిమాలో పడే అవకాశం ఉందంటారా?
ఖచ్చితంగా మనం ఇవన్నీ సినిమాల హీరోల విషయంలో వింటూ ఉంటాం. సినిమా షూటింగ్ మధ్యలో యాక్సిడెంట్ అవ్వడం, చేయి విరగడం, ఫీవర్గా ఉన్నా కూడా కాల్ షీట్ వృధా కాకుండా నిర్మాత దృష్టిలో పనిచేయాలనుకోవడం, ఇవన్నీ కూడా నిజంగా చాలామంది హీరోల్లో ఆ తరహా యాటిట్యూడ్ లక్షణాలు ఉంటాయి. ఎవరో కొత్తగా వచ్చిన కొంతమందిలో యాటిట్యూడ్ లక్షణాలు కనపడవు. చిన్న రీజన్కి సినిమా ఒక్కొక్క హీరో అయితే నాకు తెలుసు, పేర్లు మనం చెప్పాల్సి అవసరం లేదు, సినిమా షెడ్యూల్కు వచ్చి కూడా క్యారవాన్ దిగకుండా మూడ్ లేదని చెప్పి రాకుండా గంటలు వెయిట్ చేసినటువంటి హీరోలు కూడా మేము చూసాము. కానీ చిరంజీవి గారు అలా కాదు. చిరంజీవి ప్రొడ్యూసర్ గారు హీరో. ప్రొడ్యూసర్కి ఏ విధంగా రూపాయి నష్టం రాకుండా తాను చూస్తున్నాం కదా, తన టీంలో అందరికి కూడా అంటే కో ఆర్టిస్టులు ఎవరైనా నెగ్లెక్ట్ చేసినా కూడా అలా చేయనీయకుండా సలహాలు ఇస్తూ ఉంటాడు. సో ఈయనకు కాళ్ళకు ఇంజూర్ అయినా సరే సినిమా ఇబ్బంది ఉండకూడదని చేసి సినిమా షూటింగ్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత తను సర్జరీకి వెళ్ళినట్టుగా అర్థమవుతా ఉంది. అంటే సినిమా షూటింగ్లో ఇబ్బందులు ఉన్నా కూడా సరే, చిరంజీవి గారు మనందరికీ తెలిసిందే, దాచిన దాగా నిజమంటే 60+ ఉన్నప్పుడు సహజంగానే 20-40 ఇయర్స్కి మనం ఎన్నో సమస్యలు ఎదురు చూస్తున్నాం. పైగా ఎక్కడికి వెళ్ళినా మెట్లు ఎక్కడం దిగడం అనేది ఈ రోజుల్లో అందరికీ కూడా కష్టంగా ఉంటుంది. సో దానివల్ల మోకాలు అరిగిపోవడం, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అట్లాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే సినిమాని కంప్లీట్ అయిన దాకా ఓర్చుకొని మంచిగా సినిమా కంప్లీట్ అయినాక ఆపరేషన్, మైనర్ ఆపరేషన్, అది పెద్ద ఆపరేషన్ కూడా కాదు కాబట్టి ప్రమోషన్లో కనిపిస్తాడు అనేది నా ఉద్దేశం. సో మెగాస్టార్ గారి డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత పెయిన్ వచ్చినా, స్టంటుల్లో గాయాలు జరిగినా సరే ఆయన మాత్రం తన యాక్టింగ్ని మాత్రం వదలలేదు. మరి అలాంటి వ్యక్తి మరి ప్రమోషన్స్కి హాజరవ్వకోకుండా ఉంటారా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. మరి వెయిట్ చేద్దాం. ఫ్యాన్స్ అభిప్రాయం ప్రకారం మెగాస్టార్ గారు ప్రమోషన్స్కి వస్తారా, లేదంటే ఆయన హెల్త్ రీత్యా మరి ప్రమోషన్స్కి దూరంగా ఉంటారా అనేది. థ్యాంక్ యూ సో మచ్.